నమస్తే శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గౌడ్ అన్న, నమస్తే అన్న. నమస్తే. నమస్తే అన్న. మీ పోరాటము కొంత నిరుత్సాహాన్ని కలిగించిందా మీకు? మీరు జీవో నెంబర్ 9కు సపోర్ట్గా ఇంప్లీడ్ అయ్యారు కేసులో. ఇవాళ జీవో నెంబర్ 9 మీద స్టే విధించింది. ఎన్నికల ప్రక్రియ ఎక్కడికక్కడ ఆగిపోయింది. సో దీన్ని మీరు అంటే ఎట్లా చూస్తారు, ఈ కోర్టు స్టేని కానీ లేకపోతే ఈ మొత్తం వ్యవహారాన్ని? అంటే ఇది మేము ఊహించిందే. బీసీ రిజర్వేషన్ దక్కాలంటే ఇది దీర్ఘకాలిక పోరాటం అవసరము. ఈ వ్యవస్థనే వ్యతిరేకంగా ఉంది. ఒక ఈ పార్టీ ఆ పార్టీ అనేది కాదు, అన్ని పార్టీలు బీసీలకు వ్యతిరేకంగానే ఉన్నాయి. అసెంబ్లీలో మాత్రం తూతూ మంత్రంగా మద్దతు ఇచ్చినాయి. తర్వాత కార్యాచరణలో తీసుకుంటే మాత్రం అన్ని పార్టీలు ఘోరంగా విఫలమైనవి. అంటే భారతదేశంలో మేము గతంలో 2006లో చూసినాం. మండల కమిషన్ సందర్భంగా, మురళీధర కమిషన్ సందర్భంగా అనేక కమిషన్లు వచ్చినప్పుడు ఈ వ్యవస్థలో ఉన్నటువంటి ఏ అయితే పాలనా వ్యవస్థ ఉందో ఆ పాలనా వ్యవస్థ అన్నటువంటి ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ గాని, అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ గాని, లెజిస్లేటివ్ వ్యవస్థ గాని, ఈ మూడు వ్యవస్థలు బీసీలకు వ్యతిరేకంగానే ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి తీర్పులు రావడం అనేది సహజమే. ఎందుకంటే ఇవాళ ఇందిరాసాని కేసు అనేది ఒకటి బూచిగా చూపించారు. అదేవిధంగా కృష్ణమూర్తి 2010లో వచ్చినటువంటి కృష్ణమూర్తి కేసు ఒకటి, అదేవిధంగా 2021లో వచ్చినటువంటి మహారాష్ట్రలో వచ్చినటువంటి వికాసరావు గవాలి కేసు ఒకటి చూపించారు. కానీ ఇక్కడ లాజిక్ ఏంటంటే ఈ రోజు హైకోర్టులో కూడా జరిగినటువంటి వాదనలో నిన్న విన్నాం, ఈ రోజు విన్నాం. ఇక్కడ కోర్టులో ప్రధానంగా ఏంటంటే కులగణనకు ముందు వచ్చినటువంటి తీర్పులు వేరు, కులగణన తర్వాత వచ్చేటువంటి తీర్పులు వేరు. ఆ విషయాన్ని హైకోర్టు అర్థం చేసుకోలేకపోయింది. కులగణన లేనప్పుడు మాత్రమే ఇందిరాసాని కేసు జడ్జిమెంట్ వచ్చింది. ఈ భారతదేశంలో 1931లో ఆంగ్లేయులు చేసినటువంటి జనాభా లెక్కల ఆధారం అప్పుడు రిజర్వేషన్ నిర్ధారించారు. ఆ తర్వాత లేవు, ఎంపారికల్ డేటా లేదు, ఒక శాంటిటీ లేదు, శాస్త్రీయత లేదు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి శ్రీనివాస్ గారు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి ఈ కులగణన కానీ, అలాగే డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ కానీ, మీరు చెప్తున్నటువంటి ఎంపారికల్ రిపోర్ట్ కానీ, ఇవేవి కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు, ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించలేదు అనేటువంటి ప్రశ్న కూడా హైకోర్టు వారు ప్రభుత్వం తరఫు న్యాయవాదిని సంధించారు కదా. హైకోర్టులో ఆ వాదన రాలేదు. ప్రధానంగా హైకోర్టులో పంచాయతీరాజ్ చట్టం సెక్షన్ 5A ఏదైతే టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉందో, కేసీఆర్ గారు 50% రిజర్వ్ వర్టికల్ రిజర్వేషన్ అంటారు, సామాజిక రిజర్వేషన్ 50% దాటొద్దు అని సెక్షన్ 285A సెక్షన్ ప్రకారం 50% దాటొద్దు చట్టం చేసిపోయింది. అసెంబ్లీలో ఆ చట్టాన్ని అధిగమించాలంటే మరొక చట్టాన్ని చేయాలి. మరొక చట్టాన్ని వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం చేసినప్పుడు ఆ చట్టం సంపూర్ణంగా అమలు కావాలంటే గవర్నర్ దానికి అసెంట్ ఇవ్వాలి. గవర్నర్ అసెంట్ ఇవ్వలేదు. గవర్నర్ ఎవరి చేతిలో ఉంటాడు? రాజ్భవన్ ఎవరి చేతిలో ఉంటాడు? బీజేపీ చేతిలో ఉంటాడు, కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటది. ఢిల్లీ పోయినటువంటి రాష్ట్రపతి పోయినటువంటి బిల్లు 6 నెలలుగా అక్కడనే పెండింగ్ ఉంది. ఆగస్టు 31 తారీఖున రాష్ట్ర గవర్నర్ పోయినటువంటి చట్టం 15 రోజులుగా గవర్నర్ దగ్గరనే ఉంది. అంటే ఈ రిజర్వేషన్ల అంశంలో మొదటి ముద్దాయి బీజేపీ మాత్రమే. 9th షెడ్యూల్ లో పెట్టాలంటే 9th షెడ్యూల్ లో పెట్టదు.